రిటైర్ అయిన సందర్భంగా అతనికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఏజెంట్ గారికి, మేనేజర్ గారికి, యూనియన్ నాయకులకు, కాంగ్రెస్ వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. కొంత నయా సెంటరీ వాళ్ళందరూ ముందుకు రావాలి. ఈ కార్యక్రమానికి వేదిక నుంచి వచ్చే అధ్యక్షత వహించాల్సిందిగా గౌరవనీయులు మన మేనేజర్ గారిని కోరుతున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి విశిష్ట అతిథి గౌరవనీయులు మన ఏజెంట్ గారు వచ్చారు. వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన యూనియన్ నాయకులు రామ్మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వెంకటరెడ్డి గారు, వారి సతీమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి. మన సర్వీస్ సర్కిల్కి సంబంధించి వెంకటరెడ్డి గారి బయోడాటా ఇప్పుడు చదివి వినిపిస్తాను. శ్రీ మేరెడ్డి వెంకటరెడ్డి గారు రామరెడ్డి యశోరమ్మ దంపతులకు 18/7/1951 జన్మించారు. వీరు 8/8/1976 ఆరోగ్యవంతంగా సుఖ సంవత్సరాలతో కలగాలని మన టీకే1 కార్మికుల తరఫున, నా తరఫున, యాజమాన్యం తరఫున కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా మన రామ్మూర్తి గారిని కోరుకుంటున్నాం. గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి ఏజెంట్ గారు, మేనేజర్ గారు, వారందరికీ గుర్తింపు సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, మన బాయిని అకాడమీపై దాదాపు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ అవుతున్నటువంటి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, వారి శేష జీవితం నిండు నూరేళ్లు కొనసాగాలని, ఆర్థికంగా ఎలాంటి అవసరాన్ని చివరి శ్వాస వరకు కూడా నిండు నూరేళ్లు ఉండాలని అభిప్రాయపడుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు గౌరవనీయులు మన మేనేజర్ గారు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మన వెంకటరెడ్డి గారు మన ముఖ్యమైనటువంటి బాగా అవసరమైనటువంటి రక్షణ వర్గాల్లో, రక్షణ యంత్రాల్లో ఉండేటువంటి మెయిన్ మెకానికల్ వెంటిలేటర్, దాని యొక్క ఆవశ్యకత, దాని అవసరం మనందరికీ బాగా తెలుసు. దాన్ని ఆయన సర్ఫేస్ జనరల్ మజూరు అయినా కూడా నేను కూడా ఫ్యాన్ ఆపరేటర్ దిగిపోతున్నాడు సార్ అంటే అందరూ ఇద్దరే కదా ఫ్యాన్ ఆపరేటర్ 3 అనే పడతారు అంటే జనరల్ మజూరు పని చేస్తూ కూడా సర్ఫేస్ ఫ్యాన్ ఆపరేటర్ని ఏం లోటు తీసినట్టుగా మనం ఆయన ఫ్యాన్ ఆపరేటర్ అని అందరం అనుకుంటున్నాం. దాని అర్థం ఏంటంటే ఏ రోజు కూడా ఆ ఫ్యాన్ ఆపరేటర్లు చేసే విధుల్లో కానీ, ఆయన యొక్క సేఫ్టీ విషయంలో కానీ, వేరే విషయంలో ఎటువంటి పొరపాటు లేకుండా ఆయన సర్వీస్ పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్ ఫ్యాన్ ఆపరేటర్ అంటే జనరల్ మధ్యలో కూడా ఫ్యాన్ ఆపరేటర్ అందరూ నోటిపాటు వచ్చేసి ఫ్యాన్ ఆపరేటర్ దిగుతారు. అటువంటి సర్వీస్ రికార్డు నిలబడినటువంటి వెంకటరెడ్డి గారికి అందరం ఆదర్శంగా తీసుకొని ఎవరి వృత్తి ధర్మాల్లో, ఎవరి కేటగిరీలో వాళ్ళు అలాగే పనిచేసుకుంటూ వారు చూస్తే తెలుస్తుంది వారి ఆరోగ్య పరిస్థితి కానీ వారి కుటుంబ పరిస్థితి. కాబట్టి దీన్ని మనం అందరూ పూర్తిగా తీసుకొని అదే వ్యవహార శైలి, అదే కుటుంబ పరిస్థితి మెయింటైన్ చేస్తూ అందరూ పిల్లలు చక్కగా చదివించుకొని దిగిపోయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాలు చక్కగా కాపాడుకుంటూ, అదేవిధంగా మన తరఫున
వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ జనవరిగా పనిచేసి పదవి విరమణ పొందుతున్న సమయము నిన్న 31కి అయిపోయింది. మన సింగరేణి కంపెనీ ఆనవాయితీగా వచ్చినటువంటి కంపెనీ ద్వారా యాజమాన్యం ద్వారా సన్మాన కార్యక్రమానికి మనందరూ ఇక్కడ హాజరై మేమందరం మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మెయిన్గా చెప్పారు ఫ్యాన్ ఆపరేటర్ వెంకటరెడ్డి గారు రిటైర్ అయ్యారు సార్, మనం సన్మానం చేయాలని. అయితే అందరూ ఎవరు వచ్చినా ఫ్యాన్ ఆపరేటర్ అంటారు, కానీ ఇక్కడ సర్వీస్ వస్తే సర్వీస్ జరగడం ఉంది. అంటే ఆయన మంచి సిన్సియర్గా ఎటువంటి రిపోర్ట్ లేకుండా మంచిగా పనిచేయబట్టే అలాంటి పేరు ఎవరికైనా కానీ కూడా. ఈ సర్వీస్ పర్పస్ గమనిస్తే దాదాపు మన మనుగురికి దగ్గరలోనే జన్మించి మన బావిలోనే రోజు సర్వీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగిపోతున్నారని చాలా సంతోషం. ఈ రోజుల్లో చాలామంది మనలో చాలామంది అనారోగ్య కారణాల వల్ల కొన్ని సమస్యల వల్ల మధ్యలో అసమంతరంగా ఆగిపోవడం జరుగుతుంది. సో మనం కూడా వెంకటరెడ్డి గారి లెక్కనే చక్కగా ఆరోగ్యం కాపాడుకొని ఎటువంటి ఏమన్నా కొన్ని డిసీజెస్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని మనం దిగిపోయే నాటికి ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. సర్వీస్లో కూడా ఒక విధంగా నడిచిపోయింది. సర్వీస్ దిగిపోయిన తర్వాత కూడా ఆరోగ్యం మెయింటైన్ చేయాలి, లేకపోతే మిగతా వాళ్ళ మీద మనం ఆధారపడినట్టు. సో ఈ సందర్భంగా వారి వెంకటరెడ్డి గారు, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని మా తరఫున మీ అందరి తరఫున కోరుతూ వచ్చిన ఈ రెమ్యూనరేషన్ CMPF కానీ గ్రాట్యుటీ కానీ వచ్చే పెన్షన్ కానీ డబ్బుల్ని జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పేసి నా యొక్క సలహా వెంకటరెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడే అన్ని పనిచేసి తర్వాత ఇబ్బంది కాకుండా వారి పేరు మీదనే పెట్టుకొని వాళ్ళ తదనంతరం మిగతానికి ఇస్తే మంచిది, లేకపోతే కొంత ఇబ్బంది కావాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి. ఇంతవరకు వెంకటరెడ్డి గారి గురించి సరే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడే అవకాశం సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి